హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు విఆర్ఆర్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే కుడుములను అయితే వినాయక చవితి కోసం అయితే మనమైతే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. పక్కా పల్లెటూరు స్టైల్లో విలేజ్ స్టైల్ కుడుములండి. వినాయక చవితి ప్రసాదంగా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే వీటి కోసం అయితే ఒక ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని, అలాగే కప్పు దాకా బియ్యం పిండి, అలాగే ఒక శనగపప్పును అనేది ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాచి పౌడర్ అండి. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని బెల్లాన్ని దాంట్లోకి వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. కొద్దిగా వాటర్ అనేది కూడా పోసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకుందామండి. బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయిపోయిందిగా. బెల్లం కరిగిన తర్వాత చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకుందాం. యాలకులు అండి, యాలకులు 2 దంచి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ముందుగా అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చి శనగపప్పు, దాన్ని అయితే వేసుకుందామండి. అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదండి, వేసుకోండి. ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఒక కప్పు దాకా అయితే వేసుకోండి. వేసుకొని అయితే ఉండలు లేకుండా అయితే కలుపుకుందామండి. బియ్యం పిండి కొద్దిగా మీకు లూజ్ అయినట్టు అనిపిస్తే ఇంకా కొద్దిగా పడితే వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని గట్టి మిశ్రమంగా అయితే చేసుకుందాం. కలిపేసుకొని ఉండలు లేకుండా పిండినంతా మంచిగా కలుపుకొని ఇలా చేసుకుందామండి. చేసుకొని ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేసుకొని మనమైతే బౌల్ని అయితే దింపేసుకుందాం. దింపేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు అయితే చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండడానికి మనమైతే ఇలా ముద్దగా అయితే చేసుకుందామండి. ముద్దగా చేసుకొని మనకైతే ఎన్ని రకాల సైజులు కావాలో అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. ముందుగా అయితే రౌండ్ షేప్లో చేసుకుందాం. ఇలా చేసుకొని వేరొక బౌల్లోకి అయితే పెట్టుకుందాం. ఒక 5 దాకా వేసుకుందామండి. సేమ్ సైజులో ఒక 5 లడ్డూలు వేసుకుందాం కుడుముల కోసం. తర్వాత అయితే మరొక సైజులో చేసుకుందాం. పిరికిడితోటి ఇలా వెడల్పుగా పొడవుగా అయితే వేసుకుందాం ఒక 5. వీటిని కూడా వేరొక ప్లేట్లోకైనా పెట్టుకుందాం. పెట్టుకొని మరొక సైజు కూడా చేసుకుందామండి. కొద్దిగా వెడల్పుగా అయితే చేసుకుందాం. 3 రకాలుగా అయితే మనకు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినట్టే. కుడుముల ప్రసాదం అంటే వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ఇలాగే మిగతావి కూడా చేసుకుందాం. మిగతావి కూడా చేసుకొని అదే ప్లేట్లోకి పెట్టుకుందామండి. పెట్టుకొని ఇవి కూడా ఒక 5 చేసుకుందాం. అన్నీ కలిపి అన్నీ 5 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని ఒక రంధ్రాలున్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి పెట్టుకుందాం. మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది తీసుకుంటే సరిపోతుంది. నేనైతే వీటిని ఇస్తారాకులు వేసుకుంటున్నాను. లేదా అలాగైనా పెట్టుకోవచ్చు, అరిటాకైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీది అందుబాటులో ఉన్నది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చేసుకున్న బాల్స్ని వీటిని పెట్టుకొని వీటిని ఆవిరిగా ఉడకనిద్దాం. ముందుగానే బౌల్ పెట్టుకొని నీటిని అయితే వేడి చేసుకొని వాటిలో ఆవిరిలోకి పెట్టేసుకుందామండి. కుడుములను పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల దాకా చిన్న మంట మీద ఉడికించుకుంటే మనకు అనేది చాలా టేస్టీగా సూపర్గా వస్తాయండి, నీట్గా వస్తాయి. ఒక 15 నిమిషాల దాకా చిన్న మంట మీద ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, చేతికి అనేది అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.